థర్డ్ క్లాస్ ఈవీఎస్లో సెమ్ 2 అండి. ఫస్ట్ లెసన్ ఏంటంటే 7th లెసన్ మన ఇల్లు అండి. ఇందులో వచ్చేసరికి గుహలు, పూరిల్లు, మట్టిల్లు, పెంకుటిల్లు, డాబా ఇల్లు, బహుళ అంతస్తులు ఒక ఆర్డర్లో ఇచ్చాడు. ఆర్డర్ను కూడా గుర్తుపెట్టుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. వివిధ రకాల ఇల్లు కట్టుకోవడానికి మనకు ఆధారపడే అంశాలు వచ్చేసరికి 4 ఉంటాయండి. ఏంటంటే వాతావరణం, లభ్యమయ్యే సామాగ్రి, ఆర్థిక పరిస్థితి, స్థలం లభ్యత అన్నమాట. ఆ 4 ఆధారంగా మనం ఇల్లును అనేది కడతాము. తర్వాత ఒక కన్వర్జేషన్ ఇవ్వడం జరిగింది. మాది రాతిల్లు, మాది అపార్ట్మెంట్, మాది డూప్లెక్స్ ఇలాగా మనకి ఇచ్చాడు. కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు వీటి కోసం, కార్వాన్ కోసం వీటి కోసం ఇచ్చాడు. మట్టి ఇల్లు గురించి ఇవ్వడం జరిగింది. మట్టి, గడ్డిచే నిర్మించబడిన ఇల్లునే మనం ఏమంటామంటే కచ్చా ఇల్లు అంటాము. వాటిని అన్ని గుడిసెలు కూడా కచ్చా ఇల్లే. ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించిన ఇళ్ళని పక్కా ఇల్లు అంటాము. ఈ రకమైన ఇల్లు చాలా దృఢంగా ఉంటాయి. ఇవన్నీ ఇచ్చాడు. అలాగే ఇల్లు లేని వాళ్ళు ఏంటంటే ఫ్లైఓవర్ల బ్రిడ్జెస్ కింద లేదా ఫ్లైఓవర్లలో నివసిస్తున్న ప్రజలు, అంటే వాళ్ళ పైపుల్లో కొంతమంది ఫ్లైఓవర్స్ కింద అలా ఉంటారు కదా రోడ్ల మీద, వాటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జంతువులు, ఇళ్ళ నివాసాలు. కొన్ని జంతువులను మనం ఇళ్ళల్లో కూడా ఉంచుతాం కదా, సో వాటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక్కొక్క పక్షి కూడా కొన్ని ఇళ్ళను నిర్మించుకుంటాయి కదా, వాటి కోసం కూడా చెప్పాడు. పక్షులు, పిచ్చుక అండి. పిచ్చుక కూడా తన గూళ్ళను చెట్లపైన, పెంకుటింటి దూలాలపైన పెడుతుంది. గడ్డి ఆకులతో దీని యొక్క ఇల్లును అనేది తయారు చేసుకుంటుంది. అలాగే వడ్రంగి పిట్ట కాండానికి పెద్ద తొర్రలు చేసుకొని తన నివాసాన్ని చేస్తుంది. ఇవన్నీ అందరికీ తెలుసని నేను ఈ పాయింట్స్ రాయలేదండి, ఓకేనా. గిజిగాడు పక్షి తన గూళ్ళను కట్టుకుంటుంది. గూడి కింద నుండి ప్రవేశించడానికి ఒక ద్వారాన్ని కూడా పెట్టుకుంటుంది. మనలాగే పక్షులు, జంతువులు కూడా స్వేచ్ఛగా తమ జీవితాన్ని సహజంగా గడపాలని అనుకుంటారండి. ఇందులో నాకు ఇంపార్టెంట్ అనిపించింది చెప్తున్నాను. ఇల్లు, గృహాలు, పూరిల్లు, సో ఆర్డర్ ఇచ్చానండి. నల్లమల్ల అడవుల్లో నివసించే గిరిజనులను చెంచులు అంటాము. సో ఇక్కడ వరకు అయితే మనకి లెసన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఊరికి పోదామన్నమాట. ఊరికి పోదాం అంటే కొంతమంది వలస వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది వృత్తి పనుల కోసం బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బస్సులను బస్టాండ్లో నిలుపుతారు. అక్కడ ప్రయాణికుల బస్సుల కోసం వేచి ఉంటారు. సో అవన్నీ చెప్పాడండి. అలాగే మనకి రోడ్లు, ఎన్ని రకాల రోడ్లు ఉంటాయి అని చెప్పడం జరిగింది. రోడ్స్ అనేవి మనకి మొత్తం 6 రకాలండి. ఏంటవి? మట్టి రోడ్డు, గ్రానైట్, ఎర్రమట్టి, గ్రావెల్, తారు, కాంక్రీట్ అన్నమాట. ఆ రోడ్ల పేర్లు కూడా ఇచ్చాడు. అలాగే మనకి కొన్ని గుర్తులు ఉంటాయి. పాఠశాల ప్రాంతం అని, జీబ్రా క్రాసింగ్ అని, వాహనం దాటం, అలాంటి గుర్తులు మనకి బాగా తెలుసు కదండి. వాటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. భారత ప్రభుత్వం విద్యుత్, సిఎన్జి ఇంధనాలతో నడిపే వాహనాలనే ఉపయోగించమని చెప్తున్నారు. ఎందుకంటే వాటిని యూజ్ చేయడం వల్ల వాతావరణ కాలుష్యం అనేది తగ్గుతుంది కాబట్టి వాటిని యూజ్ చేయాలని చెప్తున్నారండి. నెక్స్ట్ ప్రయాణేతర సౌకర్యాలను ఉపయోగించే వాహనాలండి. గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి. ప్రయాణేతర సౌకర్యాలను ఉపయోగించే వాహనాలు వచ్చేసరికి అంబులెన్స్, రోడ్ రోలర్, ఫైర్ ఇంజిన్, ట్రక్లేర్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అత్యవసర పరిస్థితుల్లో మనం ఫోన్ చేయాల్సిన నెంబర్స్ అండి 100, 104, 108. ఇది మనకు తెలిసిందే కదా. సో ఇక్కడతోటి ఈ లెసన్ కంప్లీట్ అయింది. ఇందులో నాకు బాగా ఇంపార్టెంట్ అనిపించింది ఏంటంటే భారత ప్రభుత్వం విద్యుత్, సిఎన్జి ఇంధనాలతో నడిపే వాహనాలను నడపమనడం, ప్రయాణితర సౌకర్యాలకు ఉపయోగపడే వాహనాలని అంబులెన్స్, రోడ్ రోలర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి మాట్లాడుకుందాం అంటే ఏంటంటే భావ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ అంటాం ఇంగ్లీష్లో. మనం అనుకుని మన మనసులో ఉన్నది మన కాళ్ళ ద్వారా, ముఖం ద్వారా, నోటి ద్వారా చెప్పగలుగుతాము. మన భావాలను వ్యక్తం చేస్తాము. దీన్ని కమ్యూనికేషన్ అంటాము. ఇది మనందరికీ తెలిసిందే. నృత్యకారులు
మీకు తెలుసా నృత్యకారులు కళాకారులు వివిధ రకాల సంజ్ఞాన భాషను ఉపయోగిస్తారు. నృత్యకారులు భావనను వ్యక్తీకరించడంలో ముద్రలను కూడా ఉపయోగిస్తారండి. మనం భావ వ్యక్తీకరణం అనేది 2 రకాల ద్వారా చేస్తాము. మౌఖిక, శాబ్దిక అంటాము. మనము పోస్ట్ కార్డులు, ఫోన్ కాల్స్, మెయిల్, ఈమెయిల్స్ మొదలైన వాటి ద్వారా పరోక్ష భావ వ్యక్తీకరణ చేసేవాళ్ళమండి. ఓకేనా? ఏం చేసేవాళ్ళం? పరోక్ష భావ వ్యక్తీకరణ చేసేవాళ్ళం. ఈ రోజుల్లో ఉన్నవారికి మెయిల్, మెసెంజర్స్ వీటి ద్వారా భావ వ్యక్తీకరణ చేస్తున్నాము ప్రస్తుత కాలంలో. అలాగే మనకి 3 రకాల భావ వ్యక్తీకరణలు ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రత్యక్ష, పరోక్ష అంటే తెలుసు కదా, డైరెక్ట్గా చెప్తే ప్రత్యక్ష అంటాము, లేదంటే పరోక్ష. దూరదర్శన్ అనేది పరోక్షలోకి వస్తుంది. ఓకేనా? 3 రకాల వ్యక్తీకరణలు ఉంటాయి. దృశ్య, శ్రవణ, స్పర్శ అనమాట. దృశ్య అనమాట అంటే ఏంటంటే తాబేలు, నత్తలు బెదిరింపులకు గురైనప్పుడు రక్షణ కోసం తలను దాచుకుంటాయి. సో అది వచ్చేసరికి ఏ వ్యక్తీకరణ అంటే దృశ్య వ్యక్తీకరణ అని చెప్పాలి. కుక్కలు సంతోషంతో ఉన్నప్పుడు వాటి తోకలను ఊపుతారు. ఇది కూడా దృశ్య వ్యక్తీకరణ అవుతుంది. అలాగే ఏనుగులు గీంకారం ద్వారా దూరంగా ఉన్న గుంపులతో మాట్లాడతారు. అది వచ్చేసరికి శ్రవణ భావ వ్యక్తీకరణ అవుతుందండి. లాస్ట్ వన్ స్పర్శ అనమాట. స్పర్శ వ్యక్తీకరణ అంటే మనకు చూడండి, కుక్కలు, పెంపుడు జంతువులు మనం దగ్గరకు వస్తే దాని ఆనందాన్ని నాకి వ్యక్తం చేస్తాయి కదా, నాలుకతో నాకి. సో వాటిని స్పర్శ వ్యక్తీకరణ అంటాము. మీకు తెలుసా, వాగల్ డాన్స్ అనేది తేనెటీగల్లో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ అండి. కూలి తేనెటీగల ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా చెప్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడితోటి ఈ లెసన్ కంప్లీట్ అయిందండి. ఇందులో నాకు ఇంపార్టెంట్ అనిపించింది నేను రాశాను. భావాలు 2 రకాలు, మౌఖిక, శాబ్దిక. కరచలనం వచ్చేసరికి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అవుతుందండి. భావ వ్యక్తీకరణ 2 రకాలు, ప్రత్యక్ష, పరోక్ష. దూరదర్శన్ చూడడం అనేది పరోక్ష అవుతుందండి. టీవీ చూడడం కూడా పరోక్షలోకి వస్తుంది. లాస్ట్ లెసన్ అనుకుంటా ఆటలు, వినోదం. ఇందులో మనం ఆటలు ఇండోర్ అంటే ఏంటి, అవుట్డోర్ గేమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఇచ్చాడండి. కబడ్డీ, ఖోఖో ఇవన్నీ గేమ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరెవరు ఏమి గేమ్స్ ఎంతమంది ప్లేయర్స్తో ఆడవచ్చు ఇలా కూడా అడిగాడు. మనకి తెలుసు కబడ్డీ అనేది మన రాష్ట్ర క్రీడ. మన జాతీయ క్రీడ వచ్చేసరికి హాకీ కదండి. సో అవి కూడా ఇచ్చాడు. అలాగే మనం క్రికెట్, టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఇలా బాల్స్తో చాలా రకాల ఆటలు ఆడతామని చెప్పాడు. అలాగే నియమాల ప్రకారం మనం ఆటలు ఆడాలి, ఎలాంటి పరిస్థితుల్లో నియమాన్ని తప్పకూడదు, జయాపజయాల గురించి ఆలోచించకూడదని చెప్పి మంచి స్పోర్టివేషన్ కూడా ఇచ్చాడు. ప్రతిరోజు ఆటలు ఆడడం వల్ల మన ఆరోగ్యానికి స్నేహభావం పెరుగుతుంది. వినోదం వల్ల మన మనస్సు కూడా తేలికవుతుంది. సో ఇదండి మనకి ఇచ్చింది. లాస్ట్ లెసన్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద వే అంటే దిక్కులు, మూలాలు అని చెప్పి ఇచ్చాడు. ఇందులో ఏంటంటే ఆగ్నేయం, ఇంకా నేను అది నోట్స్ రాయలేదండి ఎందుకంటే మనకి తెలుసు ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర తెలుసు కదండి. సో సూర్యుడికి అభిముఖంగా ఉంటే ఉత్తరము, తూర్పు ఇవన్నీ చెప్పి మూలాల కోసం చెప్పడం జరిగింది. సో మనము ప్రజెంట్ నవేడేస్లో మనం బాగా యూజ్ అయ్యేది ఏంటంటే జీపీఎస్ అండి. జీపీఎస్ అంటే ఏంటి, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండి. మనకి తెలుసు ఇప్పుడు మనం ఒక లొకేషన్కి వెళ్ళాలన్నా లొకేషన్ పెట్టు, వాట్సాప్ చేయి, జీపీఎస్ లొకేషన్ పెట్టు అంటాం కదా. సో దాన్ని గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాము. పురాతన కాలంలో ఏంటంటే సూర్యుని, నక్షత్రాల, పవనాల ద్వారా దిక్కులను కనుగొనేవారు. కానీ మనం ఏంటంటే జీపీఎస్ ద్వారా వెళ్తున్నాం. ఇప్పుడు ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలో చిరునామా సులభం తెలుసుకోవచ్చండి, సులువుగా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాల, వైద్యశాల ఇలాంటివండి. సో అదేనండి ఈ లెసన్లో ఇచ్చింది. సో మీ అందరికీ బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తానండి.